కార్ల్ మార్క్స్, జెన్నీ ఇద్దరికీ కూడా ఆరోగ్యాలు రోజు రోజుకి దిగజారడం ప్రారంభమయ్యింది. డాక్టర్లు ఇద్దరిని కూడా వేరు గదుల్లో ఉంచి చికిత్స చేసేవాళ్ళు. కొన్ని వారాలైతే కార్ల్ మార్క్స్ని అసలు జెన్నీ ఉన్న గదిలోకి వెళ్ళొద్దు అని ఆంక్షలు కూడా విధించారు. అలా 1881 నవంబర్ వచ్చింది. ఆ నెల చివరిలో బ్రిటిష్ వార్తాపత్రికల వాళ్ళు లీడర్స్ ఆఫ్ మోడరన్ థాట్ అని ఒక వ్యాసాన్ని వ్రాస్తూ దాంట్లో కార్ల్ మార్క్స్ గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. 1881 నవంబర్ 30న ఆ వార్త జెన్నీకి చదివి వినిపించాడు కార్ల్ మార్క్స్. జెన్నీ చాలా ఆనందపడింది సహజంగానే. ఎందుకంటే ఆమె చేసిన త్యాగాలన్నీ కూడా భర్త మేధావితనం ప్రపంచం గుర్తించాలనే కదా. ఆప్యాయంగా కార్ల్ మార్క్స్ చేతులు నిమురుతూ అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసింది. ఈ లోకం నుంచి నిష్క్రమించబోయే ముందు జెన్నీకి లభించిన అతి చిన్న ఆనందం అదిగో భర్త గురించి అలా ప్రముఖంగా రాశారని. అది జరిగిన 2 రోజులకి 1881 డిసెంబర్ 2న జెన్నీ క్యాన్సర్ వ్యాధికి లొంగిపోయింది. తన 67 ఏళ్ల వయసులో భర్త దగ్గర ఉండగానే కన్నుమూసింది. కార్ల్ మార్క్స్ జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఒక్కసారి ఈ అధ్యాయాన్ని మనం పునశ్చరణ చేసుకుందాం. ఇంతవరకు మనం క్లుప్తంగా జెన్నీ అని పిలుచుకుంటున్నాం కదా, కార్ల్ మార్క్స్ భార్య. ఆవిడ పూర్తి పేరు జోయానా బెర్తా జూలీ జెన్నీ వాన్ వెస్ట్ఫాలెన్. చాలా ధనవంతులైనటువంటి కుటుంబంలో పుట్టింది. చాలా గారాబంగా కాలు కింద పెట్టకుండా పెరిగింది. అద్భుత సౌందర్య రాశని అందరితోటి కూడా పొగడ్తలు అందుకుంది. తనకంటే 4 సంవత్సరాలు చిన్నవాడైన కార్ల్ మార్క్స్ని ప్రేమించింది. కార్ల్ మార్క్స్లో ఏమి చూసి ప్రేమించింది? కేవలం అతని మేధస్సు మాత్రమే. ఎప్పటికైనా ప్రపంచగతిని మార్చే సిద్ధాంతకర్త అవుతాడు అన్న విశ్వాసం జెన్నీకి కార్ల్ మార్క్స్ ఇంకా విద్యార్థి దశలో ఉండగానే అంత గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకనే నిశ్చితార్థం జరిగాక 7 సంవత్సరాల పాటు నిరీక్షించింది కార్ల్ మార్క్స్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ క్షణం నుంచి కన్ను మూసే చివరి నిమిషం దాకా కార్ల్ మార్క్స్కి అత్యంత ఆత్మీయమైన విశ్వసనీయమైన సహచరిగా జీవించింది. కష్టాలు బాధలు భరించలేని పేదరికం, దేశం నుంచి దేశానికి ప్రవాసం, సరైన జీవన పరిస్థితులు లేక పిట్టల్లా రాలిపోయినటువంటి 4 పిల్లలు, పసిపాప శవపేటిక కోసం 2 పౌండ్లు లేక కార్ల్ మార్క్స్ కూడా ఎక్కడా అప్పు దొరకకపోతే తాను మిత్రుల దగ్గర నుంచి బతిమాలి 2 పౌండ్లు తెచ్చి పాప శవాన్ని శ్మశానానికి పంపించిన దయనీయమైన సంఘటనలు కూడా చూసింది జెన్నీ. వరసనే పిల్లలు పుట్టడంతో దిగజారిపోయిన తన ఆరోగ్యం, మసూచి, వినికిడి సమస్య, డిప్రెషన్ ఎన్ని జరిగినా కానీ ఎందుకయ్యా ఈ జీవితం, ఎవరి కోసం నిన్ను బలి చేసుకుంటూ మమ్మల్ని బలి చేస్తున్నావు, పద మనూరు వెళ్ళిపోదాం, మీ అమ్మ మా అమ్మ ఇద్దరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పిల్లల కోసమైనా మనం రాజీ పడదాం అని ఒక్కసారి కూడా అనలేదు. కనీసం తనలో తాను కూడా అనుకోలేదు. భర్త వ్రాస్తున్న ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషణల్ని ప్రపంచం అర్థం చేసుకునే రోజు కోసమనే జెన్నీ నిరంతరం నిరీక్షించింది. చాలా సంవత్సరాలు ఆయన వ్యాసాలను ఫెయిర్ చేస్తూ సెక్రటరీగా కూడా పనిచేసింది. ఏది తన అనారోగ్యంతో పోరాడుతూ పిల్లల్ని చూసుకుంటూ భర్తకు సెక్రటరీగా పనిచేసింది. ఇంట్లో పని మనిషి హెలెన్ తల్లి అయినప్పుడు ఎంగెల్స్ ఆ బిడ్డకు తానే తండ్రి అని ప్రకటించినప్పటికీ నిజంగా మరి జెన్నీ నమ్మిందో లేదో కానీ భర్తకు ఏమాత్రం మచ్చ రాకూడదు అని సాటిలేని సంయమనాన్ని పాటించింది. పిల్లల విషయానికి వస్తే కూడా పెళ్ళైన తర్వాత అయినా వాళ్ళు సుఖంగా ఉంటారేమో అనుకుంది. అప్పుడు కూడా వాళ్ళు సుఖంగా బ్రతకలేకపోవడం చూసి నిస్సహాయంగా నిట్టూర్చింది. చిట్ట చివరికి జీవితపు చివరి సంవత్సరాల్లో క్యాన్సర్తో పోరాడి అలసిపోయి శాశ్వతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది కార్ల్ మార్క్స్ పక్కన ఉండగానే. జెన్నీ చేసినటువంటి ఈ త్యాగాలన్నీ కూడా చాలా చోట్ల గ్రంథస్థం కాకపోవచ్చు, కానీ జెన్నీ లేని కార్ల్ మార్క్స్ని ఊహించుకోలేం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం ఈ 10 భాగాలు వింటే జెన్నీ యొక్క ప్రభావం కార్ల్ మార్క్స్ మీద ఎంత ఉందో అర్థమవుతుంది. జెన్నీ లేకుండా కార్ల్ మార్క్స్ ఇన్ని సాధించేవాడా అంటే
లేదు అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు అని ఆయన సన్నిహితులందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించిన వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే జెన్నీ చేసింది త్యాగం కాదు, ఆత్మత్యాగం అనవచ్చు. హైగేట్ శ్మశాన వాటికలోనే జెన్నీని సమాధి చేశారు. అప్పటికి 4-5 సంవత్సరాల క్రిందట పెద్ద మనవణ్ణ కూడా అదే శ్మశాన వాటికలో సమాధి చేశారు. భార్య యొక్క పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే అంతిమ యాత్రలో కార్ల్ మార్క్స్ లేడు. అంత్యక్రియలు కూడా ఆయన వెళ్ళలేదు. చనిపోవడానికి 2-3 రోజుల ముందు నర్సుకు చెప్పిందట జెన్నీ, మేమిద్దరం లోకాల దూరంలో ఉన్నా కానీ కలిసే ఉంటాము అని. కార్ల్ మార్క్స్ వెళ్ళకపోవడానికి కారణం ఏమిటంటే అది డిసెంబర్ నెల, గడ్డ కట్టించే చలి, ఆయనేమో మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. పైగా జెన్నీ మృతదేహాన్ని భూస్థాపితం కావడం చూసి తట్టుకోగలడో లేడోనని మిత్రులందరికీ కూడా చాలా భయం వేసింది. అందుకని ఎంత వస్తానన్నా కానీ కార్ల్ మార్క్స్ని రావద్దని చెప్పి ఆయన ఇంట్లోనే ఉంచేశారు. అంత్యక్రియల్లో ఎంగెల్స్ జెన్నీ గురించి ఒక స్మృతి సందేశాన్ని చదివాడు. దాంట్లో ఆయన చెప్పాడు, ఈ మహిళ మేధస్సు, ఈ మహిళ త్యాగాలు చాలామందికి తెలియకపోవచ్చు. కార్ల్ మార్క్స్ కలలు కంటున్న మరో ప్రపంచం ఏర్పడిన రోజున అందులో జెన్నీకి కూడా భాగస్వామ్యం ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అని ఆయన చదివిన అంతిమ ప్రసంగంలో పేర్కొన్నాడు ఎంగెల్స్. ఆ తర్వాత ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తూ ఎంగెల్స్ చెప్పాడు, జెన్నీ చనిపోయింది, కార్ల్ మార్క్స్ బ్రతికున్నా కానీ చనిపోయినట్లుగానే ఉన్నాడు, ఆయన భౌతిక దేహంలో జీవం ఏమాత్రం లేదు అని మిత్రుడికి రాశాడు. ఈ సంక్షిప్త కథనం నేను కార్ల్ మార్క్స్ గురించి చేసిన 12 భాగాల్లోని ఒక భాగంలోది. ఆ ఒక భాగం వినాలన్నా 12 భాగాలు వినాలన్నా ఈ వీడియో చివర్లో కనిపిస్తున్న ఓవర్లాపింగ్ వీడియోస్ మీద క్లిక్ చేసి వినొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ ఒక భాగం లింకు 12 భాగాల లింకు కూడా ఇస్తున్నాను. కార్ల్ మార్క్స్ గురించి నేను చేసిన కార్యక్రమాలు అక్కడి నుంచి కూడా వినవచ్చు.